యోబు సహించాడు. తర్వాత ఏమైంది? అంతకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది. యోసేపు సహించాడు చెరసాల అంతటిని. ఏమైంది? అంతకు 200 ఆశీర్వాద సింహాసనం ఎక్కాడు. మోషే సహించాడు. ఏమైంది? ప్రియమైన పిల్ల గొప్ప నాయకుడిగా దేవుని చేత నడిపించబడ్డాడు. అనేకులను నడిపించాడు. దేవుని యొక్క భాగాన్ని చూడగలిగాడు ఆయన. ఎవరికి లేదా ధన్యత? దేవుని చూసిన ధన్యత. కాబట్టి ఎవరైతే సాత్వికులై, ఎవరైతే ప్రేమ సహించేవారిగా ఉంటారో వారు మాత్రమే సఫలులు అవుతారు. ఏమవుతారు? ఏ భూమి అయితే దున్నబడిద్దో, ఏ భూమిలో అయితే రాళ్ళు కొట్టబడి తీసివేయబడతాయో, ఏ భూమి అయితే చదును చేయబడి ప్రజలను బిడ్డారా దేవుడిచ్చి బలాన్ని పొందుకొని, దేవుడిచ్చి సారాన్ని పొందుకొని ఉంటాయో, ఆ భూమిలో మాత్రమే మొక్క మొలిచి ఫలించింది. అదేవిధంగా ఏ భూమి అంటే హృదయమో, ఆ హృదయంలో ఏముండకూడదు? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉండకూడదు. అవి ఉండకుండా ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను పంపించవచ్చు, నేను కొన్ని శ్రమలకు నిన్ను అప్పగించవచ్చు. అలాంటి సమయంలో నువ్వు సహనం లేనివాడిగా ఉన్నావు అనుకోండి, సాత్వికం నీలో లేదనుకోండి, ఎందుకు పనికిరాదు ఆ భూమిక. ఆ భూమిలో ఫలింపనేది ఉండదు. అన్ని గచ్చ పొదలు, ముళ్ళ తెగలు, భయంకరమైన ఆ భూమి పనికిరాదు. అంతే. అలా ఉండకూడదు. మనం పనికి వచ్చే భూమిగా ఉండాలి. దేవునికి ఫలాలు ఇచ్చే మంచి నేలగా, మంచి హృదయంగా మనం ఉండాలి. కాబట్టి ఫలించాలి. ఆ యొక్క భూమిలో వేసిన విత్తనము ఏ విధంగా అయితే ఫలించి ఆ ఫలాలు అనేక ఫలాలుగా వచ్చి అనేకులకు సంతోషాన్ని ఇస్తాయో, మనం కూడా ప్రియమైన బిడ్డారా దేవుని వాక్యానికి లోబడి సాత్వికులమై సహనం కలిగి ఈ లోకంలో దేవునికి లోబడి జీవిస్తే తప్పనిసరిగా మన ద్వారా ఆశీర్వాదం వచ్చింది. అది నలుగురు గుర్తిస్తారంటే, నీ కుటుంబస్తులకు గుర్తిస్తారంటే, గుర్తించి అయ్యా నీ వలనే మాకు ఈ ఆశీర్వాదం అయ్యా నీ యోబుతో అన్నట్టుగా నీ వారిని తాని రోజు ఒకటి ఉంటుంది. నీ సాక్ష్యం వృధాగా పోనీడైన పలికిస్తాడంతే ఇతరుల నోట్ల. కాబట్టి ప్రజలు బిడ్డ సఫలం అవుదాం, సఫలంలో వద్దాం అమ్మా, అవుదాం, సఫలంలో అవుదాం, సాత్వికులంగా ఉన్నాం, సహనం కలిగి ఉన్నాం, ఆయన ఆశీర్వాదాలు పట్టుకొని యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. మరి ఆ దాచి ఉంచిన మేలు పొందుకుని మనం సఫలం అవ్వాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మోషే దేవుని పిలుపుని అందుకున్నాడు, మోషే దేవుని యొక్క చిత్తాన్ని అందుకున్నాడు, ఆ ప్రకారంగా చేశాడు, సఫలుడయ్యాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందుకున్నాము, సాత్వికంగా ఉన్నాము, సహనం కలిగి ఉన్నాము. ప్రియమైన బిడ్డ రేపటి దినాన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సఫలులమై మంచి సాక్ష్యం కలిగి దేవుని వద్దకు చేరాలన్నది దేవుని యొక్క ఆశ. అంతే. కాబట్టి ప్రతి ఒక్కరం సఫలం అవుదాం, ఫలిద్దాము, ఆశీర్వదించబడదాం. మోషేను దేవుడు దీవించాడు, యోసేపును దేవుడు దీవించాడు, యోబును శ్రమలను తప్పించి 2 దీవించాడు. అలాగున ప్రజలను బిడ్డారా 2 ఆశీర్వాదం, 30 60 100 అన్న రీతిగా ప్రజలను బిడ్డారా గొప్ప ఆశీర్వాదం మనం పొందుకొని దైవ సన్నిధిలో వర్ధిల్లుదుము గాక. ఆమేన్.